నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ని విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు. బీజేపీ నేత డీకే అరుణ విమర్శలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. రైతుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రజావాణికి తరలివచ్చిన రైతులు. కామారెడ్డి పట్టణంలో కొలువుదీరిన కొత్త యువజన సంఘం. ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. చంద్రగ్రహణంతో మూసుకోనున్న ఆలయ ద్వారాలు. బుధవారం ఉదయం భక్తులకు పునః దర్శనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే మాజీ ఎమ్మెల్యే డీకే అరుణకు గద్వాల ప్రాంతంలో గత 8 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కనిపించకుంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగులో చూపించుకోవాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ డీకే అరుణ నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. శిలాఫలకంపై నా ఫోటో ఉండడం తప్పు ఏముందని ఇతర రాష్ట్రాల్లో శిలాఫలకాలపై ఫోటోలను పెడుతున్నారని, అదేవిధంగా నేను ఇక్కడ పెట్టడం జరిగిందని అన్నారు. ఒక్కసారి నాపై ఓడిపోయినందుకే డీకే అరుణ మెంటల్ ఎఫెక్ట్ వచ్చిందని విమర్శించారు. ఆయన రేపు మళ్ళీ నేను గద్వాలని చెప్పగల ఉందే కెపాసిటీ చెప్పమనండి. వచ్చి ఊకేదో అభివృద్ధి చేస్తుంటే ఇది బాగాలేదు అది బాగాలేదు కాదు, అన్ని బాగున్నాయి. కాబట్టి గౌరవంతో ఉందాతో మెలగాలని చెప్పి కోరుతున్నాను. ఆమె ఒక్కసారి ఓడిపోతాల ఆమె మనో పరిస్థితి ఏ విధంగా ఉందో ఆమెకే తెలియాలి. నా పరిస్థితి నేను ఫిట్గానే ఉండాలి. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో ఆమెకే తెలియాలి. ఆమె గత ఎన్నికల్లో నా మీద ఓడిపోయినామనే గద్వాల్ కాన్స్టిట్యున్సీ విడిచిపెట్టి పార్టీని విడిచిపెట్టి ఆమెని పైకి తెచ్చిన పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలకు పోవడం మీరందరూ తెలిసిన విషయమే. అలా ఆమె పరిస్థితి చూపించుకునే అవసరం ఉంది. ఆమె మనో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె మెంటల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలు తెలుసుకుంటారు. కలిసి ప్రభుత్వ ఆస్తులని మీరు ఏ విధంగా అక్రమంగా ఈరోజు మీరు అడ్డాలుగా మార్చుకున్నారో ప్రజలకు తెలుసు. మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ పోయినా ఫెన్సింగ్ ఉండేది ఎవరు అంటే భరత్సింహారెడ్డి. అలా అదేవిధంగా పెట్రోల్ బంక్ కట్టారు, అది ప్రభుత్వ భూమిలో కట్టినారు. అదేవిధంగా నిన్ననే గోన్పాడులో ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మీరు ట్రాక్టర్లు పెట్టి దున్నడం జరిగింది. అక్కడ గౌరవ సర్పంచ్ గారు అడ్డు పడితే నిన్ని ప్రాణాలతో మిగిలినని ప్రజలు, డిఎస్పీ, రెవెన్యూ సిబ్బంది ముందర కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ అటువంటి వ్యక్తుల మెంటల్ కండిషన్ మీరు చూడాలి తప్ప మీరు ఏ విధంగా మెంటల్ కండిషన్ నీవు నీ భర్త ఎంతమందిని దోపిడీ చేసినారు ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఈరోజు పార్టీలు మారుతూ ఈరోజు మీ మెంటల్ కండిషన్ చూసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీకు చాతగాక ఇక మక్తల్ మండల పర్యటనకు వచ్చిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో వర్కటం జగన్నాథ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జెడ్పీ చైర్మన్ వనజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ఉన్న కందుకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆమర్గల్, కడ్తాల్, తలకొండిపల్లి, మహేశ్వరం, కందుకూరు మండలాల నుంచి రైతులు భారీ ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం వల్ల రైతులు తమ సమస్యలను అధికారులకు తెలియజేయడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్నామని, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలను పొందడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మరోపక్క కొంతమంది రైతులకు ప్రజావాణి కార్యక్రమం ద్వారా నిరాశ కలిగింది. తమ సమస్యలను అధికారులకు చెప్పుదాం అంటే సమయం లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు.
రామస్వామి చచ్చిపోయి ఇక అట్లే ఆగిపోయింది. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నాం. ఇప్పుడు పట్టుబడి వేరే పట్టుబడి చనిపోయి అడగామని పోతున్నాం. మీ అయ్య చనిపోయి ఎన్ని రోజులు? అయ్యా చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. 3-4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇప్పటిదాకా విరాసత్ కావాలి. ఓకే, ఇంకా కావాలి. ఎన్ని రోజులు నువ్వు విరాసత్కి మీ సేవలు కట్టి? సంవత్సరం అయినా ఇంకా విరాసత్ కాలే. ఓకే. మీ అయ్య పేరు మీద మీ అయ్య పేరు చెప్పు. నీ పేరు? నా పేరు చెప్పు. ఊరు? పోతుబండ తండ. పోతుబండ తండనా? ఓకే. పోతుబండ తండ. సరే, ఓకే. మా అమ్మ మా నాన్న తెలియక సిలింగ్ ల్యాండ్ అని తెలియక తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి మా పేరు మీద ఏ రిజిస్ట్రేషన్ కానీ ఏ పేపర్ రాలేదు. మేమే ఇప్పటికీ దున్నుకొని బతుకుతున్నాం సార్. కాకపోతే మా అమ్మ పేరు మీద సొంత భూమి ఉంది, సిలింగ్ ల్యాండ్. అది కూడా మా అమ్మ బతుకున్నాగానే మా అమ్మకు తెలియకుండా దొంగతనంగా మా ఆయన చేయించుకున్నారు సార్. అయితే ఇంట్లో అత్తగారిని కూర్చాడు. అత్తగారు ఊళ్ళోనే ఉంది. అయితే మా మేనమామ కూతురు అయినందుకు మా మేనమామలు అందరికి వచ్చి మా అన్న పేరు మీద వేసి మా అమ్మ బతుకున్నాను. నా గొడవలోనే మా అమ్మ చనిపోయింది సార్. ఇప్పుడు మేము ఎంత బతుకున్నా పెద్ద మనుషులు పాస్బుక్ వచ్చిన వెంటనే అది డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాం. సో దాని వరకు మనకి ఇప్పుడు ఇంకా 32,000 వరకు మనకి కావాల్సి పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. 6,000 వరకు ఉన్నాయి. చివరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ ఏదైతే చాలా వరకు మనకి సెకండ్ పేజ్ ఎవరు రావట్లేదు. విలేజ్కి పంపించేసి అక్కడనే ప్రింటర్ అని పెట్టి అక్కడ ప్రింట్ చేసుకోవాలి. చూస్తున్నాం లాస్ట్ మండే కూడా మండే 3 days చేస్తున్నాం. ఎవరి వారం ప్రతి వారం పంపించడం మరి ఇప్పుడు ఏదంటే ఇక్కడ అదర్ గ్రీవెన్స్ ఉన్నాయి. మనకు వచ్చినప్పుడు సిస్టమ్ చెక్ చేస్తాం. చెక్ చేసి రెండోది కొన్ని రిజిస్ట్రేషన్ స్కాన్ ఉన్నాయి. సో అది కాకుండా చాలా అసైన్మెంట్ కాకుండా మనకి సక్సెషన్ అంటే వాడు తాత నుంచి పిల్లలకి వాళ్ళ పిల్లలు అందరికీ రావాలి. ఏదంటే మనకు 5-6-7 పిల్లలు ఉంటున్నారు. వాడు ఎలాగా చేసుకోలేదు. ఇక ప్రకాశం జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని అన్నారు ఆయన. త్వరలో మరికొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ దాదాపుగా 12 కోట్ల సభ్యత్వంతో ఈరోజు విజయ దుందుపాదుడు మొన్న కూడా మనం చూసాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 స్థానాలు మనం పంచుకోవాలి. దాదాపుగా మన సభ్యత్వం ఏం చేయాలని కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మనకి ఒక కార్యక్రమం కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళేదో సరే మెమరాండం తీసుకొచ్చి సార్కి Oh,
సహకరించేసి ఈరోజు ఏదైతే మన జిల్లా టార్గెట్ దాదాపు కంటే 1,20,000 టార్గెట్ పెట్టుకున్నాం. గతం కంటే కూడా ఒక 20% ఎక్సెస్ తోటి ఈ 1,20,000 టార్గెట్. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు న్యూ బస్ స్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులను పోలీస్ స్టేషన్కి తరలించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడమా? సిగ్గు సిగ్గు చేతగాని నేతలు ఇంకా పదవులలో ఉండడమా? చేతగాని నేతలారా, చేతగాని నేతలారా, తెలంగాణ లోపల ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఈరోజు విద్యార్థులతో చెలగాట మారుతూ ఉంది. ఇప్పటికీ ఉన్న గతంలో ఉన్నటువంటి విద్యార్థులు వెళ్ళిపోయినటువంటి డిగ్రీ విద్యార్థులకు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ విడుదల చేయలేక వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయలేక విద్యార్థులు చాలా తోడ్పాట్లకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే విద్యార్థులకు ఎంబటే స్కాలర్షిప్స్ కావచ్చు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపు నుంచి విద్యార్థులను రోడ్డుపైకి ఎక్కించినటువంటి తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారో రోడ్డుపైకి ఎక్కి చదువుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడింది. కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఏడలా దేనికైనా సిద్ధపడతాము, మేము ఎక్కడికైనా వెళ్ళేసి ఉద్యమాలను చెలరేగిస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. కేసీఆర్ నీకు ఒకటే తెలియజేస్తున్నాం, విద్యార్థులతో చెలగాటం ఆపండి. ఇప్పటికైనా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు తక్షణమే ఇచ్చి వాటిని పెంచాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లక్ష్మణ్ ఏబీపీ శాఖ కార్యకర్త. మరియు ఖాళీగా ఉన్న డిఎల్ జూనియర్ లెక్చరర్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగడం జరిగింది. లేని ఏడల వెంబటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వీటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు రాష్ట్రంలో దిగుతారని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. భానుప్రసాద్, ఏబీపీ నగర కార్యదర్శి, కామారెడ్డి. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన నూతన అధ్యక్షుడిగా వలిపిశెట్టి భాస్కర్ను ఎన్నుకున్నారు.
ఇక హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ శివ గార్డెన్లోని సీనియర్ సిటిజన్స్ అవగాహన సదస్సును నిర్వహించారు. తల్లి తండ్రి పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి మరియు పిల్లలు వృద్ధ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బాధ్యతలను నెరవేర్చాలి అనే విషయంలో సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీపీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు. చిన్నప్ప గారికి చాలా ధన్యవాదాలు. మీరు గ్రామాల్లో ఉండే పరిస్థితులు చెప్పారు. వాటిని నేను చెప్పాను కూడా. అసలు గ్రామాల గురించే అసలు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రజలు, గ్రామీణ వయోజకులు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా అధిగమించాలి దాన్ని నేను ముఖ్యంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాదిరెడ్డి గారిని ఒకటే నిమిషం మాట్లాడుకుంటా ఉన్నాను, ఎందుకంటే టైం లేదు, మనం ఇంకా కార్యక్రమం ఉన్నాయి కాబట్టి. ఈ సభకు విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు నా తోటి సహోదరులందరికీ నా నమస్మాంజలు. నేను ఈ సభని ఇంత ఘనంగా ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఇంత ఘనంగా సక్సెస్ అవుతున్న ఈ సభకు నేనే లేట్ రావడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణం చెప్తే అందరూ ఇక్కడ ఇదవుతారని నేను ఈ సందర్భంగా 2 స్వచ్ఛంద సంస్థలు 1 గంట నుంచి నాకు ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు వాళ్ళు బయటకు పోయినారు. ఇక్కడ మన దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి, ఆయన సాల్వ్ చేయడానికి కానీ దీనికి కావాల్సిన ఫండ్స్ సమకూర్చడానికి కానీ ఈ చట్టాలు అవగాహన సదస్సు ఈ సందర్భంగా ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల ఐకూర్ గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న మొరం తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అనేక రోజుల నుంచి దర్గాకు చెందిన స్థలంలో మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయని ప్రజలు తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూలు మత్తులో మునుగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రైవేటు స్థలంలో మొరం తవ్వకాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా కొంతమంది మొరం అమ్మకాలతో భారీగా డబ్బులు సంపాదిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆపేమని సహకరిస్తున్నాం. నిజామాబాద్ డిస్టిక్ రుద్రూర్ మండల్ దర్గా రాయకూర్ హజరత్ సయ్యద్ మలిక్ షా దర్గా గుట్టని మొత్తం ఆక్రమించుకుని తెల్లని దాకా మొత్తం తోడేస్తున్నారు. రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మొన్న దగ్గర రోజులు నిజంగా వారం కింద దగ్గర రోజులు వచ్చి ఇట్లా అలా గెలవక చీకటి అయిపోతే వాళ్ళు వచ్చి పడ్డరు, చేతులు కాలు ఇరిగింది. దాని గురించి మేము నెల కింద అబ్జర్వ్ చేసినాం. వాళ్ళు మళ్ళీ ఇనకుంటే మళ్ళీ తెల్లని దాకా వచ్చి తోడేసి ఈ దస్తగిరి అనే మిషన్ రైకుల్ క్యాంప్ దస్తగిరి అనే వ్యక్తి ఆయన చెప్తే ఈయనకొచ్చిండు. మొత్తం గుట్టది మొత్తం తోడేసుకుంటా మొత్తం అగ్గి పెట్టేస్తున్నారు. ఎవరి అధికారం లేకుండా గుట్టని తోడేసిన రాయకూర్ గుట్టని ఆక్రమించుకొని తెల్లందాకా అది ఇష్టం వచ్చిన తన సొంత మిషన్ తెచ్చి ఇష్టం వచ్చిన దోడుకుంటున్నాడు. అద్దులు లేవు, వాళ్ళకి అడిగేది లేదు, ఊరులకు తలపించకుండా ఊరు పెద్ద మనుషులకు సంపాదించకుండా ఆయన ప్రైవేట్గా అమ్ముకుంటున్నాడు తీసుకొని. దయచేసి దీని మీద చర్య తీసుకోగలరని గారి అధికారులు కాదు, మన గ్రామం కాదు, మండల్ అధికారులు జిల్లా అధికారులు దీని మీద చర్య తీసుకోగలరని మన 88 ఎకరాలు మేము దర్గా ముందని మాట్లాడుతున్నాం. ఈ మొత్తం దర్గాకు సంబంధించిన 88 ఎకరాల భూమిని ఈ దర్గాకున్న ఊరోళ్ళు పెద్ద మనుషులు కానీ ఊరు దీనికి చర్యకుండా దాని గురించి మేము కొద్దిగా చేసి మేము మాకు తెలియకుండా సర్పంచ్లో కానీ ఊరు పెద్ద మనుషులు
ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాన్కల్ గ్రామానికి చెందిన 49 సంవత్సరాల మంగళి రాములు వారం రోజుల క్రితం బంధువుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంకా తిరిగి రాకపోయేసరికి అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. సోమవారం మధ్యాహ్నం తాడ్వాయి మండలం శివారులో పొలంలో పనిచేసే వాళ్ళకి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూసేసరికి చెట్టుపైన ఉరివేసుకున్న వ్యక్తి కనిపించాడు. అక్కడ పడి ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా ఎస్ఐ అంజయ్య కన్కల్ సర్పంచ్ కౌడి రాధకి సమాచారాన్ని అందించగా మృతి చెందిన వ్యక్తిని గుర్తించారు. ఇక చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ క్షేత్రాలను మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారులు అర్చకులు వెల్లడించారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ శుద్ధి కాల పూజ చేసి 4 గంటలకు ద్వారాలు మూసివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీరామచంద్రమూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పీఠం మల్లయ్య మార్కండేయ శర్మలు మాట్లాడుతూ గ్రహణ కాలం ముగిసిన తరువాత బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం కేసీఆర్ ని విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు. బీజేపీ నేత డీకే అరుణ విమర్శలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. రైతుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రజావాణికి తరలివచ్చిన రైతులు. కామారెడ్డి పట్టణంలో కొలువుదీరిన కొత్త యువజన సంఘం. ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. చంద్రగ్రహణంతో మూసుకోనున్న ఆలయ ద్వారాలు. బుధవారం ఉదయం భక్తులకు పునః దర్శనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.